కంపల్సరీగా అయ్యే జాతక బలాలు చూసేదానికే ఆ అమ్మాయి పేరు జాతకం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి ఆ అమ్మాయి జాతకంలో కరెక్ట్ గా శుక్ర మహాదశ ఉందా లేకుంటే ఆ అమ్మాయి ఏ దశలో నడుస్తుంది అబ్బాయి దశ జాతకం ఏ విధంగా నడుస్తుంది అనేది చూసిన తర్వాతనే ఆ పెళ్లి పొంతనాలు వాళ్ళిద్దరికి ఎలా వచ్చింది. అమ్మాయికి అబ్బాయి కలుసుకుంటాం పొంతన బలాలు ఎలా కలుస్తున్నాయి అంటే అవి కరెక్ట్ గా 32 నుంచి పైభాగంలో ఉండాలి. అప్పుడు ఏమవుతుంటే వాళ్ళ పొంతనాలు బలంగా కలుస్తాయి. ఆరోగ్య సమస్య ముందు, తర్వాత దాంపత్యం, తర్వాత వాళ్ళకి సంతాన భాగ్యం, ధన సంకల్ప భాగ్యం, కుటుంబంలో అందరినీ ఆకట్టుకొని అందరితో మంచిగా ఉండేది, తర్వాత ఆ ఇంటికి కోడలుగా వచ్చిన విశేషాన్ని బట్టి ఆ ఇంట్లో వాళ్ళు కూడా ప్రశాంతతగా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా క్యాన్సిల్ అయిపోతే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఏమో పెద్దలు కానీ పిల్లలు కానీ తెచ్చి పెడుతుంటారు. కొంతమందికి ఈ ఇట్లా దోష బలాలు ఉంటాయి. ఈ అక్షంతల దోషం అని, నాగదోషం అని, కొంతమంది చెడు ప్రభావాల వల్ల కూడా వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా క్యాన్సిల్ అయిపోవడము. మంచిగా జరుగుతుంది అనుకో వాళ్ళ పెళ్లి జరగకూడదు, వాళ్ళకి విడాకులు కావాలి, లేదా వాళ్ళకి మాత్రంగా పెళ్లి దగ్గరకు వచ్చి దూరం అయిపోవాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఇట్లా సూపులతో చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి ప్రాబ్లం కూడా ఉంటాయి, కొంతమందికి తెలియవు.